సీజన్ 9 సెకండ్ ఫైనలిస్ట్ గా నిలిచేందుకు హౌస్ లో ఆట ఆరంభమైంది. మరి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు పెట్టాడో ఆ కథ ఏంటో చూసేద్దాం రండి. ఈ వారం మరొకరికి ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్. బోని కొట్టేసిన ఇమ్ము, సంజనకి అన్యాయం. బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం మరిన్ని టాస్క్లు పెట్టి లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఫైనలిస్ట్ గా ఛాన్స్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అయ్యాడు. ఇందుకోసం ఈ రోజు టాస్కులు షురూ చేశాడు. అయితే దీనికంటే ముందు హౌస్ మేట్స్ అందరి నిర్ణయంతో ఒక్కొక్కరికి కొన్ని పాయింట్స్ బాక్స్లు ఇచ్చారు. ఇందులో సంజనకి అందరూ కలిసి 0 పాయింట్లు ఇవ్వడం షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి సంజన టాస్క్లు ఆడుతూ నామినేషన్స్ లో కరెక్ట్ పాయింట్స్ పెట్టడంతో ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే సంజనకి ఉందనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. హౌస్ లో ఈ వారం కూడా టాస్క్లతో హోరెత్తబోతుంది. గత వారం మొత్తం ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం వరుసగా టాస్కులు జరిగాయి. అందులో గెలిచి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే ఈ వారం మరొకరికి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. అంతకు ముందు హౌస్ లోకి 6 బాక్సులు పంపించాడు బిగ్ బాస్. అందులో 0 to 2,50,000 వరకు నంబర్లున్నాయి. ఈ సీజన్ కి ప్రతి ప్లేయర్ చేసిన కృషిని నంబర్స్ తో కొలిచే సమయం వచ్చింది. మీ ముందు 6 బాక్సులున్నాయి. ఆ బాక్సుల్లో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత విలువైనది అన్నది సూచిస్తాయి. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించిన పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో హౌస్ మేట్స్ ఆట, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఆధారంగా ఎవరికి ఎన్ని పాయింట్స్ దక్కాలో ఏకాభిప్రాయంతో నిర్ణయించాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పైప్ నుంచి వచ్చిన బాల్ ని కళ్యాణ్ అందుకొని ఇమ్ముకి అత్యధిక పాయింట్లు ఉన్న బాక్స్ వచ్చేలా చేశాడు. కళ్యాణ్ రేస్ లో లేడు కాబట్టి ప్రతి వారం అన్నింట్లో బెస్ట్ ఇచ్చుకుంటూ అందరికంటే ఎక్కువ ప్రశంసలు అందుకున్న ఇమ్మాన్యుల్ అన్నకి నేను బెస్ట్ అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నానంటూ 2,50,000 ఇచ్చేలా చేశాడు కళ్యాణ్. దీనికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఓకే చెప్పడంతో అత్యధిక పాయింట్ల బాక్స్ ఇమాన్యుల్ కి దక్కింది. తర్వాత తనుజకి 2 lakhs, డిమాన్ కి 1,50,000, సుమన్ శెట్టికి 1 lakh, భరణికి 50,000 దక్కాయి. ఎమాన్యుల్ బాల్ అందుకొని సంజన కోసం నిలబడ్డాడు. నేను సంజన గారికి ఇద్దామనుకుంటున్నాను. ఫిజికల్ గా ఆమెకి అయినంత వరకు ఆడినా మెంటల్ గా మాత్రం సూపర్ గేమ్ ఆడారని నాకు అనిపిస్తుంది. స్టిల్ 14th వీక్ వరకు వచ్చారంటే ఆడియన్స్ కి ఆమె గేమ్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కూడా ఆమె గేమ్ అంటే చాలా ఇష్టం. నాకు అయితే 1,50,000 ఆమెకి ఇవ్వాలనిపిస్తుంది అని ఇమ్ము తన అభిప్రాయం చెప్పాడు. కానీ సంజనకి సపోర్ట్ గా ఇమాన్యుల్, డిమాన్ నిలిచినా కూడా భరణి, తనుజ, సుమన్ వ్యతిరేకించడంతో చివరిగా మిగిలిన 0ని సంజనకిచ్చారు హౌస్ మేట్స్. దీంతో సంజనని తుదుపరి ఆదేశాల వరకు జైల్లో ఉండాలంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. తాను ఎంతలా ఆడినా కూడా తన కంట్రిబ్యూషన్ ఏం లేదు, 0 అంటూ మిగిలిన వారు చెప్పడంతో సంజన ఎమోషనల్ అయి ఏడ్చింది. ఒక్కొక్కరికి ఫైనలిస్ట్ ఛాన్స్. నెక్స్ట్ బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ మీ ప్రయాణం నియంత్రణ తీసుకొని ఫైనలిస్ట్ గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. కానీ నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను. ఈ వారం ఏం జరిగినా అది మిమ్మల్ని ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేలా చేస్తుంది. ఇందులో భాగంగా మీరు వివిధ యుద్ధాల్ని ఎదుర్కొంటారు మరియు ఆ యుద్ధాల్లో మీరు చేసిన ప్రదర్శనని బట్టి లీడర్ బోర్డులో స్కోర్ సంపాదిస్తారు. చివరికి టాప్ 1 గా నిలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. లీడర్ బోర్డులో టాప్ 2 గా నిలిచిన ఇద్దరు సభ్యులు ప్రేక్షకుల్ని ఎదుర్కొని ఆ ఇద్దరు నుంచి ఒకరు ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఓట్ అపీల్ చేసుకునే అవకాశం పొందుతారు. అలాగే ఏ సమయంలోనైనా లీడర్ బోర్డులో ఆఖరి స్థానంలో ఉన్న సభ్యులు ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో ఉంటారు. సంజన, మీరు మొదటి ఛాలెంజ్ లో పాల్గొనడానికి వీల్లేదు అంటే దాని అర్థం మీరు ఈ యుద్ధం నుంచి వచ్చే పాయింట్లని కూడా కోల్పోవలసి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు.
ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి ప్లేయర్లకి ఇచ్చిన మొదటి యుద్ధం స్వింగిజరా. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుల్ ఫస్ట్ ప్లేస్ కొట్టాడు. తర్వాత భరణి, డిమాన్, తనుజ వరుసగా నిలిచారు. చివరి స్థానంలో సుమన్ శెట్టి నిలిచాడు. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కారణంగా అన్ని టాస్క్లకి సంచాలకుగా ఉన్నట్టే ఈ టాస్క్ కి కూడా సంచాలకుగా ఉన్నాడు.